అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీన్ని పరిశీలిస్తే మొత్తం మన కర్నూలులో ఉన్న డంపింగ్ యార్డ్ చెత్తనంతా తీసుకొని వచ్చి ఇక్కడ లిఫ్టింగ్ చేస్తూ, ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్, చిన్నపాటి డంపింగ్ యార్డ్ ని క్రియేట్ చేసి ఇక్కడ లిఫ్టప్ చేస్తూ ఊరి అవుట్కట్స్ లో చెత్తని ఏదైతే వేసేస్తూ, అలాగనే ఇక్కడ ఒక చిన్నపాటి డంపింగ్ యార్డ్ ని క్రియేట్ చేశారు. ఒక 2 కెనాల్స్ పోయేంత వాటర్ ఫెసిలిటీని ఒక 20-30 సెంట్స్ అంత డంపింగ్ ని ఏర్పాటు చేసి ఒక ఆక్రమణకు గురైపోయి వాటరు ఈ రోజు కర్నూలు మెయిన్ కనెక్టివిటీ ఉన్న ఆనంద్ టాకీస్ కింద సబ్వే మెయిన్ కర్నూలుకి కనెక్టివిటీ రోడ్డు, ఈ రోజు ఒక చిన్నపాటి వర్షం వచ్చినా ఈ కనెక్టివిటీ రోడ్డుకి ఈ వాటర్ సబ్వే నుంచి వెళ్ళలేకపోగా ఈ కనెక్టివిటీ మొత్తం బ్లాక్ అయిపోయి కర్నూలు నగరం మొత్తం వర్షానికి బ్లాక్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఈ రోడ్ లెవెల్ చేస్తామనేది మానుకొని గ్రౌండ్ లెవెల్ చేసి ఆ డంపింగ్ ని తొలగించేసి ఈ వాటర్ ని ఈజీగా ఫ్లో అయ్యేలా చేయాలనేసి మా హంద్రీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. హంద్రీ కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని హంద్రీ నదిని, కేసీ కెనాల్ను ప్రక్షాళన చేసి, అంటే హంద్రీని, కేసీ కెనాల్ని శుభ్రం చేసి మంచి వాతావరణం కల్పించాలని రాజ్యాంగం ఏదైతే 48వ ఆదేశిక సూత్రం ఏదైతే చెప్పిందో, నదులు, సరస్సులు, చారిత్రక కట్టడాలని కాపాడాలనేటువంటిది చెప్పిందో, ఆ రాజ్యాంగబద్ధంగా చేయకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ నదులను, సరస్సులను కేసీ కెనాల్ లాంటి నిర్మించినటువంటి వ్యవసాయయోగ్యమైనటువంటి కాలువలను త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది కలిగించేటువంటి పద్ధతుల్లో ఈ కర్నూలు నగరంలో వ్యవహారం జరుగుతుంది. ప్రధానంగా హంద్రీ నది మధ్యకెర దగ్గర ప్రారంభమై కర్నూలులో జోహరాపురం దగ్గర ఈ తుంగభద్రలో హంద్రీ నది కలుస్తుంది. ఈ హంద్రీ నది వెంట ఉండేటటువంటి చెట్లను తొలగించాలి. హంద్రీ నదిలో అక్కడక్కడ చెక్ డ్యాములకు నిర్మించి త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా హంద్రీ నదిని కాపాడాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగానే మరి హంద్రీ నదిలో ఆనంద్ టాకీస్ దగ్గర, ఉస్మానియా కాలేజ్ దగ్గర ఈ విధంగా ఇండ్లు పడిపోయినటువంటి మట్టిని, అదేవిధంగానే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ చెత్తను కూడా ఇక్కడనే హంద్రీ నదిలో ఆనంద్ టాకీస్ దగ్గర ఆ విధంగానటువంటి వేస్తూ నదులను కాపాడవలసినటువంటి యంత్రాంగం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేదాన్ని మేము ఈ నెల 9వ తేదీన జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ వరకు ఊరేగింపు తీసి కలెక్టర్ గారికి ఈ సంబంధించినటువంటి వినపత్రాలు ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ వారికి మీరు వెంటనే హంద్రీ నదిలో డంపు చేసినటువంటి అంట చోట కూడా మీరు వెంటనే తీయాలని చెప్పని ఆదేశించినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హంద్రీ నదికి సంబంధించిన దాంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఈ రోజు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు, తర్వాత ప్రొక్లీను, జేసీబీ లాంటి పెట్టి పనిచేస్తున్నారు. మీరు ఏం పని చేస్తున్నారు అని అడిగాం. ఇక్కడ హంద్రీలో ఉండేటువంటి మట్టిని లెవెల్ చేస్తున్నాము అని చెప్పిన పదవులు చెప్తున్నారు. ఈ హంద్రీ అనేటువంటి జ్యుడిషిక్షను ప్రధానంగా హంద్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ జోలాపురం నుంచి పందిపాడు వరకు ఒక జ్యుడిషిక్షన్ ఉంది. ఆ హంద్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది ప్రాపర్టీ, హంద్రీ ప్రాపర్టీ. ఇది హంద్రీ ప్రాపర్టీలో వేయడమే ఒక చట్టవిరుద్ధము. చట్టవిరుద్ధం కాకపోగా హంద్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయకుండా ఈరోజు ఇక్కడ దీన్ని లెవెల్ చేస్తామనే పద్ధతిలో చెప్తున్నారు. ఆ విధంగా లెవెల్ చేయకూడదు. ఇక్కడ ఉండేటువంటి హంద్రీలో ఉండేటువంటి అన్ని తీసేయాలా, ఇక్కడ ఉండేటువంటి అన్ని చెట్లు తీయాలా. అప్పుడైతేనే నగర ప్రజలకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. వరదలు వచ్చినప్పుడు 2009లో ఏ విధంగా అయితే నగరం మునిగిందో, ఇప్పుడు కానీ వరదలు వస్తే కేవలం పాత నగరమే కాదు, ఇది కొత్త బస్టాండ్ వరకు కూడా ప్రమాదం రాబోతుందని చెప్పని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి హంద్రీ నదిలో మున్సిపాలిటీ వాళ్ళ, హంద్రీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీరందరూ కూడా సంయుక్తంగా హంద్రీ నదిలో ఈ అన్నిటి కూడా ఎత్తేయాలా. హంద్రీ నదిలో ఉండే చెట్లను తీసేసి దీన్ని స్వచ్ఛ హంద్రీగా, స్వచ్ఛ కెనాల్గా చేయాలనేటువంటిది హంద్రీ కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తుంది. కేసీ కెనాల్ దగ్గర, ఆనంద్ టాకీస్ దగ్గర ఉండే హంద్రీ నదిలో వాళ్ళు ఇష్టానుసారంగా డంప్ చేసుకున్నారు. చెత్తా చెదారంతో నిండిపోతుంది. 2 కమాండ్ల వరకు నిండినాయి. వరదలు వస్తే నీళ్లు ఆటోమేటిక్గా ప్రవాహం లోపల పోకుండా రోడ్డు మీద వచ్చే అవకాశం ఉంది. ఇండ్లు కానీ, ప్రజలు కానీ ప్రాణాపాయం జరిగే పరిస్థితి. మరి ఈ విషయాలపైన అధికారులకి, మంత్రులకి, కలెక్టర్ గారికి, అందరికీ జలవనరుల శాఖ
వీళ్ళందరికీ అధికారులకు తెలియజేయడం జరిగింది. సరే వాళ్ళు ఏం చెప్పేమంతా డస్ట్ తీసేయాలా, గ్రౌండ్ లెవెల్ చేయాలా, మొత్తము ఫారం చెట్లు తొలగించాలా, అప్పుడు కొంచెం న్యాయం జరుగుతుందని చెప్తే దానికి విరుద్ధంగా మేము ఒకటి చెప్తే వాళ్ళ విరుద్ధంగా ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉండే డస్ట్ ఏదైతే ఉందో వేరే చోటికి తరలించకుండా ట్రాక్టర్ ప్రొక్లైన్తో అక్కడెక్కడ సర్దుపడేసి లెవెలింగ్ చేస్తున్నారు, రోడ్ లెవెల్ చేస్తున్నారు. రోడ్ లెవెల్ కాదు, కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ వరకు తీయాలి. తీసేసి అప్పుడు మీరు ఏం దాన్ని డెవలప్ చేస్తారో తర్వాత డెవలప్ చేయాలా. ఆ బదులు ఫారం చెట్టు కూడా తీసేయాలా. ఈరోజు స్వచ్ఛతాయి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా తీసుకున్నారు. సరే మంచిది, మంచి ఆలోచన. ఎక్కడైతే కుంటలు, చెరువులు, అదేవిధంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో మంత్రిలో మళ్ళీ ఇవన్నీ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామే. ఆ ప్రోగ్రామ్ తూర్చమంతంగా చేయకుండా చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలా, తొలగించాలా. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అటువైపు ఆలోచన అని చెప్పేసి, లేకపోతే దీనిపైన ప్రజా సంఘాల ఐక్య వేదిక, అదేవిధంగా కేసీ గారి అన్ని పరిరక్షణ కాబట్టి ఇతర ప్రజా సంఘాలతో ఆందోళనకారకు ముమ్మరం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు హెచ్చరిక చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.